బీటెక్ చేశారు, కోడింగ్ తెలియకపోతే కెరీర్ గ్రోత్ కష్టంగా అనిపిస్తుందా? స్టాప్. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్స్ రీచ్ అవ్వచ్చు. ఈ వీడియోలో కోడింగ్ లేకుండా ఉన్న కెరీర్ రోల్స్ గురించి బ్రీఫ్లీ చెప్పాను. అవి ఎలా ఉంటాయో చూద్దాం. కానీ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ క్విక్కర్ అప్డేట్స్. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సపోర్ట్ స్పెషలిస్ట్ రోల్ కోడింగ్ లేకుండా గ్రేట్ కెరీర్ గ్రోత్ ఇవ్వడంలో టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ స్పెషలిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్లో కస్టమర్ సపోర్ట్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేయడమే కీ రెస్పాన్సిబిలిటీస్. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా కస్టమర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సొల్యూషన్స్ ఇవ్వడం వల్ల కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఒక కస్టమర్కి సాఫ్ట్వేర్ క్రాష్ ఇష్యూ వచ్చిందని అనుకుందాం. కస్టమర్ సపోర్ట్కి కాల్ చేశారు. మీరు సపోర్ట్ స్పెషలిస్ట్గా సిస్టమ్ లాగ్స్ చెక్ చేసి ఇష్యూ డయాగ్నోస్ చేసి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి కంపెనీకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి కస్టమర్ లాయల్టీ బిల్డ్ అవుతుంది. ఈ రోల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్, టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ అండ్ కస్టమర్ ఇంటరాక్షన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. స్టార్టింగ్ సాలరీ ఒక సపోర్ట్ స్పెషలిస్ట్గా 3 to 5 lakhs per annum ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ రోల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా హై కెరీర్ గ్రోత్ ఇవ్వడంలో టాప్ పొజిషన్స్ రీచ్ అవ్వడానికి బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ రోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్లో మీరు ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్స్ అండ్ డేటా ఫ్లోని డిజైన్ చేయాలి. యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్స్ క్రియేట్ చేసి కాంప్లెక్స్ డేటాని ఈజీ టు నావిగేట్ చేయడమే కీ రెస్పాన్సిబిలిటీస్. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కాంప్లెక్స్ కంటెంట్ని సింపుల్గా ఆర్గనైజ్ చేసి యూజర్స్కి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ-కామర్స్ వెబ్సైట్లో క్లియర్గా కేటగిరీస్, ఫిల్టర్స్ క్రియేట్ చేయడం వల్ల యూజర్స్కి ఈజీ నావిగేషన్ అండ్ క్విక్ పర్చేస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ రోల్ వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది. కంపెనీకి బెటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇంక్రీజ్డ్ సేల్స్ వస్తాయి. స్టార్టింగ్ సాలరీ ఒక ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్గా 6 to 8 lakhs per annum ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ రోల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా హ్యూజ్ కెరీర్ పొటెన్షియల్. SEO స్పెషలిస్ట్ రోల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా టాప్ పొజిషన్స్ రీచ్ అవ్వచ్చు. కెరీర్ గ్రోత్కి మంచి ఆపర్చునిటీ కావాలి అనుకుంటే SEO స్పెషలిస్ట్ రోల్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ రోల్లో వెబ్సైట్ విజిబిలిటీ, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్ పెంచడం అండ్ ఆర్గానిక్ ట్రాఫిక్ని బూస్ట్ చేయడం కీ రెస్పాన్సిబిలిటీ. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మీరు కీవర్డ్స్ అండ్ కంటెంట్ని ఆప్టిమైజ్ చేసి సెర్చ్ ఇంజిన్స్లో వెబ్సైట్ని టాప్ పొజిషన్స్లో పెట్టి కెరీర్లో గ్రోత్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ వెబ్సైట్లో కీవర్డ్స్ అండ్ మెటా ట్యాగ్స్ ఇంప్రూవ్ చేసి వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ పెంచగలగాలి. ఇక్కడ SEO స్పెషలిస్ట్ రోల్ వల్ల వెబ్సైట్ విజిబిలిటీ పెరుగుతుంది. కంపెనీకి మోర్ విజిటర్స్ అండ్ బెటర్ ఆన్లైన్ ప్రెజెన్స్. స్టార్టింగ్ సాలరీ ఒక SEO స్పెషలిస్ట్గా 4 to 6 lakhs per annum ఉంటుంది. ఆపరేషన్స్ మేనేజర్ రోల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా టాప్ టైర్ లీడర్షిప్ స్కిల్స్, కెరీర్ గ్రోత్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఇవ్వడంలో బెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఆపరేషన్స్ మేనేజర్ రోల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్లో మీరు కంపెనీ ఆపరేషన్స్ స్మూత్గా నడపడానికి చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. టీమ్స్ని మేనేజ్ చేయడం, డైలీ టాస్క్స్ని ఎఫిషియెంట్గా చేయడం అండ్ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయడం, అంటే ప్రొడక్టివిటీని పెంచడం, టైం అండ్ మనీని సేవ్ చేయడం. బిజినెస్ స్ట్రాటజీస్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎఫిషియన్సీ పెంచడం అండ్ అన్నెసెసరీ కాస్ట్ కట్ చేయడం ఈ రోల్లో చాలా క్రూషియల్ రెస్పాన్సిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఒక కంపెనీలో డెలివరీస్ లేట్ అవుతున్నాయి. మీరు ఆపరేషన్స్ మేనేజర్గా టీమ్స్ని కోఆర్డినేట్ చేసి డెలివరీ ప్రాసెస్ని అనలైజ్ చేయాలి. ప్రాపర్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేసి రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం వల్ల డెలివరీస్ అనేవి ఆన్ టైంకి ఇవ్వగలుగుతారు. సో దీనివల్ల కంపెనీకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెంచుతుంది. ఇలా సింపుల్ చేంజెస్ వల్ల బిజినెస్ స్మూత్గా నడుస్తుంది అండ్ ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఒక ఆపరేషన్స్ మేనేజర్గా స్టార్టింగ్ సాలరీ 6 to 8 lakhs per annum ఉంటుంది. సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్ రోల్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ స్టెబిలిటీ ఇవ్వడంలో టాప్ పొజిషన్స్లో ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోల్లో మీరు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని టెస్ట్ చేయడం, బగ్స్ అండ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడమే కీ రెస్పాన్సిబిలిటీస్. ఇలా చేయడం వల్ల అప్లికేషన్ స్మూత్గా రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. టెస్టింగ్ నాలెడ్జ్తో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెసెస్లో క్వాలిటీని ఎన్ష్యూర్ చేయడం వల్ల కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్కి న్యూ ఫీచర్ యాడ్ చేయాలి. మీరు సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్గా ఫీచర్ని టెస్ట్ చేసి బగ్స్ ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేసి వెబ్సైట్ ఫంక్షనాలిటీ
పర్ఫెక్ట్లీ వర్క్ అయ్యేలా చేయాలి. ఇలా చేయడం వల్ల కంపెనీకి బగ్ ఫ్రీ అప్లికేషన్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టర్గా స్టార్టింగ్ సాలరీ ఒక 4 to 6 lakhs per annum ఉంటుంది. సో ఫార్ మనం మాట్లాడుకున్నవన్నీ ఓన్లీ ఎ ఫ్యూ ఎగ్జైటింగ్ నాన్ కోడింగ్ కెరీర్ పాత్స్ వేర్ కోడింగ్ నాలెడ్జ్ లేకుండా కూడా అమేజింగ్ కెరీర్ గ్రోత్ చేసుకోవచ్చు. బట్ వెయిట్, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా మోర్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్గా చెప్పాం అండ్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్లో మెన్షన్ చేసాం. చెక్ ఇట్ అవుట్ నౌ. మీ నాన్ కోడింగ్ కెరీర్కి కావాల్సిన స్కిల్స్, సర్టిఫికేషన్స్ అండ్ రియల్ టైమ్ రిసోర్సెస్ ఎలా గెయిన్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాన్ కోడింగ్ అని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఇన్ డెప్త్గా చెప్తాం. ఇంకా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడంలో క్లారిటీ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్లో తప్పకుండా రిజిస్టర్ అవ్వండి. డ్రైవ్ ట్యూబ్ హెచ్ఆర్సే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ని అనలైజ్ చేసి ఇంటర్వ్యూ రెడీగా తయారు చేయడానికి హెల్ప్ చేస్తారు. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.